హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం ట్రై మెథడ్లో భాగంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ OBB. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో భాగంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని పాఠశాలల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్లో ముఖ్యంగా మూడు పనులైతే చేయడం జరిగింది. వీళ్ళు ముందుగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన అండ్ ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండవ ఉపాధ్యాయుని నియామకం. 3 బోధన అభ్యసన సామాగ్రి అదే TLM 35 రకాల TLMs అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం అమలైన సంవత్సరం వచ్చేసరికి 1986 ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 1987లో ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేది మనకి అమలు అవటం జరిగింది. దీంట్లో భాగంగా మనకి గణిత శాస్త్ర బోధనా పేటిక అనేది బాగా ఇంపార్టెంట్. గణిత శాస్త్ర బోధనా పేటిక. ఈ గణిత శాస్త్ర బోధనా పేటికలో మొత్తం 7 రకాలైనటువంటి మనకి వస్తువులు అయితే ఉంటాయి. ఓకే, 7 రకాల అయినటువంటి వస్తువులు ఉంటాయి. అవి ఫస్ట్ది పూసల చట్రం. నెక్స్ట్ డామినో కార్డులు. నెక్స్ట్ స్తూప గణాకార కడ్డీలు లేదా స్తూపాకార కడ్డీలు, గణాకార కడ్డీలు. నెక్స్ట్ 4th నేపియర్ పట్టీలు, క్యూసెనర్ పట్టీలు. నెక్స్ట్ 6th భిన్నాల చట్రం. 7th అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జ్యామితీయ గణాకారాలు. ఓకే ఫ్రెండ్స్, మనం 7ని తెలుసుకున్నాం. పూసల చట్రం, డామినో కార్డులు, గణాకార కడ్డీలు, నేపియర్ పట్టీలు, క్యూసెనర్ పట్టీలు, భిన్నాల చట్రం, జ్యామితీయ గణాకారాలు. మీరు ఇట్లా ఎందుకు రాశారంటే ఈ మూడు బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మూడిటితోనే మనం అంకెల పరిచయం అనేది జరుగుతుంది. అంకెల పరిచయం మనం ఈ మూడిట్లలో వేటి ద్వారానైనా చేయొచ్చు. పూసల చట్రం అంటే మీరు చూసే ఉంటారు, ఇట్లా పూసలు ఇలా వేస్తారనమాట. పూసల చట్రం అనేది ఇలా ఉంటుంది. ఈ పూసల చట్రం ద్వారా మనం అంకెల్ని పరిచయం చేయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ చెప్పొచ్చు. మరియు దశాంశ భిన్నాన్ని మనం భిన్నం మామూలుగా ఒక నంబర్లో దశాంశ భాగం, పూర్ణాంక భాగాన్ని మనం వేరు చేసి చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ స్థాన విలువలైతే బోధించవచ్చు పూసల చట్రం ద్వారా. ఈ పూసల చట్రం ద్వారా మనం 0 అనే భావనని కలిగించవచ్చు. నెక్స్ట్ డామినో కార్డులు ఇలా అయితే ఉండటం జరుగుతుంది. డామినో కార్డులు ఇది 1 2 1 డామినో. ఈ డామినో ద్వారా అంకెల్ని పరిచయం చేయొచ్చు, 0 అనే భావనని పరిచయం చేయొచ్చు. మరియు ఈ డామినో కార్డుని దీర్ఘచతురస్రానికి మనం ఎగ్జాంపుల్గా సూచించవచ్చు. పెద్ద సంఖ్యలని ఈ డామినో కార్డుల ద్వారా మనం పిల్లలకి నేర్పించవచ్చు. పెద్ద దీర్ఘచతురస్రాలని ఈ డామినో కార్డుల ద్వారా మనం ఏర్పరచవచ్చు. ఈ బిట్ మనకి గత టెట్లో అయితే అడగటం జరిగింది. పెద్ద దీర్ఘచతురస్రాలని ఏర్పరచడానికి ఉపయోగించే బోధనా సామాగ్రి ఏది, దాంట్లో డామినో కార్డులు ఇచ్చాడు, దాన్ని మనం ఆప్షన్ని టిక్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత మరియు వైశాల్యం అనే భావనని
పిల్లల్లో మనం పెంపొందించవచ్చు. పెద్ద పెద్ద దీర్ఘ చతురస్రాలు తయారు చేయడానికి మనం ఈ డామినో కార్డులు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఘనాకార కడ్డీలు. ఈ ఘనాకార కడ్డీలు అనేవి మనకి ఈ కిట్లో మొత్తం 100 అయితే ఉండడం జరుగుతుంది. డామినో కార్డులు 55 అయితే ఉండడం జరుగుతుంది. ఈ 100 ఘనాకార కడ్డీలతో మనం అంకెల్ని పరిచయం చేయొచ్చు. పొడవు పొట్టిని మనం పరిచయం చేయొచ్చు. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ క్రమాన్ని మనం ఈ ఘనాకార కడ్డీలతో మనం పరిచయం చేయొచ్చు. త్రిభుజాల్లో రకాలు విషమబాహు త్రిభుజం, సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, లంబకోణ త్రిభుజం అలాంటి జామితీయ ఆకారాలని మనం ఈ ఘనాకార కడ్డీలతో మనం పిల్లవాడికి పరిచయం చేయవచ్చు. మరియు ఇంకా మనకి ఈ ఘనాకార కడ్డీలు అనేవి ఇలా ఉంటాయి కాబట్టి మనం 2 సమాంతర రేఖలు గీయటానికి ఈ ఘనాకార కడ్డీల్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ నేపియర్ పట్టీలు. ఈ నేపియర్ పట్టీలు అనే వాటిని జాన్ నేపియర్ అనే శాస్త్రవేత్త అయితే కనిపెట్టడం జరిగింది. ఈ నేపియర్ పట్టీలను ఉపయోగించి మనం ఎక్కాలని పిల్లలకి పరిచయం చేయవచ్చు. ఎక్కాలు, పెద్ద పెద్ద గుణకారాలని ఈ నేపియర్ పట్టీల ద్వారా పిల్లలకి నేర్పించవచ్చు. క్యూసెనర్ పట్టీలు. ఈ క్యూసెనర్ పట్టీల ద్వారా 1 నుంచి 9 అంకెలని మనం నేర్పించడం మరియు 1 నుంచి 20 వరకు అంకెలని పోల్చడానికి మనం ఈ క్యూసెనర్ పట్టీలని మనం ఉపయోగించవచ్చు. మరియు భిన్నాల చట్రం అంటే తెలుసు మనకి. ఇలా భిన్నాలు ఉంటాయి. భిన్నాలకి సంకలనం, వ్యవకలనం, ఇంటూ భావన అయితే మనం ఈ భిన్నాల చట్రం ద్వారా మనం పరిచయం చేయవచ్చు. భిన్నంలో హారం పెరిగితే భిన్నం విలువ అనేది తగ్గుతుంది. భిన్నంలో హారం పెరిగితే భిన్నం విలువ అనేది తగ్గుతుంది. ఇక్కడ 1/2 అంటే మనకి 50%, 1/4 అంటే మనకి 25% అనేది మనం పిల్లలకి తెలియజేయవచ్చు. మరి ఇక్కడ ఘనాకార కడ్డీల్లో మనం దశాంశ భిన్నం, శతాంశ భిన్నం ఆ భావనని మనం ఇక్కడ ఘనాకార కడ్డీల ద్వారా మనం పిల్లలకి బోధించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జామితీయ ఘనాకారాలు అంటే మీకు తెలుసు. క్యూబ్, సమఘనం, దీర్ఘఘనం, ఇంకా శంకువు, స్తూపం ఇలాంటివి. వీటికి మనం వాటిని పరిచయం చేసి క్యూబ్ అనేది ఎలా ఉంటుంది, క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, వాటికి ఎన్ని తలాలు ఉంటాయి, ఎన్ని చివర అంచులు ఉంటాయి, వాటిని అనేది పిల్లవాడికి మనం పరిచయం చేయవచ్చు. మరియు గోళం, ఇంకా స్తూపం, శంకువు అలాంటి భావనల్ని పిల్లవాడికి చూపించి మనం వాడికి అయితే బాగా వివరించడానికి, త్వరగా పిల్లవాడికి అర్థం కావడానికి ఈ గణిత శాస్త్ర బోధనా పేటిక అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకోటి ఉంది, గణిత పేటిక, జామెట్రీ బాక్స్ అని. దాంట్లో మొత్తం 6 వస్తువులు మాత్రమే ఉంటాయి. జామెట్రీ బాక్స్లో 6 వస్తువులు మాత్రమే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనకి ఐఎస్కే అండ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ అండ్ ప్రైమరీ సైన్స్ కిట్. ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ అండ్ ప్రైమరీ సైన్స్ కిట్ అనమాట. ఐఎస్కే, పిఎస్కే. ఐఎస్కే ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ ఇది 6-7 తరగతులకి సంబంధించింది. ప్రైమరీ సైన్స్ కిట్ ఇది 1 నుంచి 5 తరగతులకి సంబంధించింది అనమాట. ఇక్కడ ఈ రెండింటిని ఎన్సీఈఆర్టీ తయారు చేస్తుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ని మనకి ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ సరఫరా చేస్తుంది. ఇక్కడ పిఎస్కే ప్రైమరీ సైన్స్ కిట్ని మనకి ఓబీబీ, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం ద్వారా మనకి సరఫరా అనేది చేయటం జరుగుతుంది. ఈ 2లోని పరికరాలు గుర్తుంచుకోవడానికి ఒక చిన్న కోడ్ ఫ్రెండ్స్. ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ అంటే మనకి 108 తెలుసు. మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేస్తే కుయ్యి అని వస్తుంది. దీనికి 1 తగ్గిస్తే 107 పరికరాలు అయితే ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్లో మనకి ఉండటం అయితే జరుగుతుంది. ఎన్ని పరికరాలు ఉంటాయి? మొత్తం 107 పరికరాలు. ఇక్కడ మీకు పిఎస్కే ప్రైమరీ సైన్స్ కిట్లో మనందరికీ తెలుసు, పిఎస్కేలో మొత్తం 786 అనే నెంబర్ ఉంది. దాంట్లో 8 తీసేస్తే 76 పరికరాలు అయితే ఉంటాయి. ఇక్కడ
ఈ ఐఎస్కే ఇక్కడ మనకి పరికరాలు, రసాయనాలు, గాజు సామాగ్రి ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ పరికరాలు మనకి ప్రత్యక్షంగా మరియు సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించే తక్కువ ఖర్చు కలిగిన పరికరాలు అయితే ఉంటాయి. రసాయనాలు, గాజు సామాగ్రి. ఓకేనా. ఇక్కడ పరికరాలు 70 ఉంటాయి, రసాయనాలు 23, గాజు సామాగ్రి 14. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైమరీ సైన్స్ కిట్ అండ్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ కిట్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.